దేశంలోని కోట్లాది మంది కళ. ఎన్నో ఏళ్ల తరబడి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆ కళ మరికొద్ది రోజుల్లోనే నెరవేరబోతోంది. అదే అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. జనవరి 22న శ్రీరాముని జన్మస్థలం అయోధ్య నగరంలో ఈ అద్భుత కార్యక్రమం జరగనుంది. దాదాపు 5 దశాబ్దాలుగా హిందువులు ఎదురుచూస్తున్న కళ నెరవేరబోతోంది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్య నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 14న జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అయిన అక్బర్ తాజ్ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలోని హప్లా దీప్లా గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అక్బర్ కుటుంబంతో కలిసి నివాసం ఉండేవారు. ఆయనకు కళ్ళు కనపడవు, అయినప్పటికీ ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అక్బర్ తాజ్ పూర్వీకులు శ్రీరాముడిని కొలిచేవారట. అందుకే దివ్యాంగుడైన అక్బర్ తాజ్ రాములోని గుణగుణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. ఇక శ్రీరాముడు ఓ మతానికి చెందిన వాడు అని అనేవారికి అక్బర్ సూపర్ ఆన్సర్ ఇచ్చారు. శ్రీరాముడు అందరికీ చెందిన వాడని అక్బర్ తాజ్ చెప్తుంటారు. ఇక అక్బర్ తన గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. తాను దృష్టిలోపంతో బాధపడుతున్నానని, ప్రస్తుతం తన వయసు 44 ఏళ్ళు అని అన్నారు. వివిధ రచనలు చేస్తూ జీవనం సాగిస్తున్నా అని, దృష్టిలోపం కారణంగా అందరి పిల్లల మాదిరిగా చదువుకోవడంలో ఇబ్బంది ఎదురైందని చెప్పి అన్నారు. అలా దృష్టి సమస్యతో బాధపడుతున్నా కూడా అక్బర్ బ్రెయిలీ లిపిని నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. అక్బర్ తాజ్ దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. అలాగే శ్రీరామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న లామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే జనవరి 14న జరిగే శ్రీరాముని భక్తి గీతాల ప్రత్యేక కార్యక్రమానికి అక్బర్ తాజ్ను ఆహ్వానించారు. ఆయనకు దక్కిన ఈ మంచి అవకాశంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముని కీర్తించే అవకాశం దొరకడం అదృష్టమని అంటున్నారు. అంతేకాకుండా అక్బర్ తాజ్ జన్మధన్యం అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా అయోధ్యలో శ్రీరామ మందిర కార్యక్రమంలో ముస్లింలు కూడా పాలు పంచుకోవడం మత సామరస్యానికి నిదర్శనం అని అంటున్నారు. మరి ఇలాంటి గొప్ప దివ్యాంగ కవి ఆ శ్రీరామునిపై భక్తిని చాటుకుంటుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.